తూర్పుగోదావరి జిల్లా పెదపూడి మండలం దోమాడ గ్రామంలో ఇల్లు కోల్పోయిన నిరాశ్రయులు చేస్తున్న నిరసన దీక్ష శిబిరాన్ని అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి సందర్శించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వారి సమస్యలు తెలుసుకుని వినతులు స్వీకరించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ గత జగన్ ప్రభుత్వం ఇచ్చిన సెంటున్నర స్థలానికి బదులుగా బాధితులకు 3 సెంట్ల స్థలం ఇచ్చి పట్టాలు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. ఇల్లు నిర్మించుకునేందుకు 3 లక్షల వరకు హౌసింగ్ లోన్ మంజూరు చేస్తామన్నారు. అంతేకాకుండా లేఅవుట్ యాజమాన్యంతో అధికారులు చర్చించి బాధితులకు నష్టపరిహారం ఇప్పిస్తారని హామీ ఇచ్చారు. సమస్యని పరిష్కరించిన ఎమ్మెల్యేకి ఉద్యమ నాయకులు కృతజ్ఞతలు తెలిపారు. ఇప్పుడు మీ అందరికీ పట్టా ఇస్తాం 3 సెంట్లు పట్టా ఇస్తే 3 లక్షలు లోన్ ఇస్తాం. తర్వాత అతనితో మాట్లాడి లేఅవుట్ అతనితో మాట్లాడి మీకు ఏ విధంగా నష్టపరిహారం చేయాలనేది మాట్లాడతాం. రేపు ఎల్లుండో ఇవన్నీ మాట్లాడి శుక్రవారం కలెక్టర్ గారు ఇక్కడికి వస్తారా లేకపోతే మనం కలెక్టరేట్కి వెళ్ళాలి ఎక్కడో చోట డిసైడ్ చేసి మీ అందరికీ పట్టాలు కూడా రెడీ చేసేస్తే పట్టాలు ఇవ్వడంతో పాటు వాళ్ళు ఏదైతే కాంపన్సేషన్ మాట్లాడి ఫైనల్ చేస్తామో కాంపన్సేషను హౌసింగ్ ప్రొసీడింగ్స్ కూడా అన్నీ ఇప్పిస్తాం మీకు శుక్రవారం నాడు. ఇప్పుడు నేను నాన్ మెడికల్, ఆయన మెడికల్. ఆ అమ్మాయికి ఆయన కావాలనుకుంటే చాలా సహాయం చేయొచ్చు. ఆయనకి వైద్య రీత్యా ఆ అమ్మాయికి అందించాల్సిన సహకారం, లేదంటే ఇంప్లాంట్స్ ఇవ్వచ్చు, ఆర్టిఫిషియల్ ఇంప్లాంట్స్ ఇవ్వచ్చు, ఇలాంటివి ఎన్నో సహకారం ఆయన చేయొచ్చు. ఎందుకు చేయడం లేదు? కావాల్సింది ఒకటే, రాజకీయ లబ్ధి కావాలి. నిజంగా సేవా తత్పరత ఉంటే ఆ అమ్మాయిని ఆదుకొని అమ్మాయికి ఆర్టిఫిషియల్ ఇంప్లాంట్స్ ఇవ్వడం, లేకపోతే ఏదో ఒక విధంగా అమ్మాయిని ఆదుకోవడానికి ప్రయత్నం చేయడమో చేస్తారు. ఎంతసేపు ఒకే ఒక విషయం ఆర్టిఫిషియల్గా మాట్లాడిన దానికి ఉదాహరణ ఏంటంటే, బాధితుల దగ్గరికి వెళ్ళినప్పుడు ఇక్కడ ఎవరో మైక్ పెట్టుకుని మాట్లాడరు. ఆవేదనతో మాట్లాడే వ్యక్తి ఎవరో ఇక్కడ మైకులు పెట్టుకుని ఈ మైక్ పనిచేస్తుందా లేదా చూసుకుంటూ, లేకపోతే అక్కడ కెమెరామెన్ తీస్తున్నాడా లేదా చూసుకుంటూ మాట్లాడరు. ఆ ఒక ఉదాహరణ చాలు. ఈ అమ్మాయిని అసలు ఆయన చాలా కేర్ చేయొచ్చు, అడాప్ట్ చేసుకుని అమ్మాయికి అన్ని విధాలుగా సహాయపడవచ్చు. ఎందుకు పడలేదో ఆలోచన చేయండి, అంతే. మీరు ఇంకెందుకు వదిలేస్తాము.